బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జలజగడం మొదలైంది. అసెంబ్లీ వేదికగా ఇరు వర్గాలు, అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, జల వివాదంపై మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవడానికి ముందే జల వివాదం మొదలైందని చెప్పవచ్చు. కేసీఆర్ గారు, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జలాలకు సంబంధించిన వివాదాన్ని తీసుకొచ్చారు. ఆయనే దానిపైన యుద్ధం చేస్తామని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు ఎజెండా ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు మాట్లాడిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని ప్రకటించడము, అసెంబ్లీ సమావేశాల్లోకి తేల్చుకుందామని రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు విసరడము, ఆ తర్వాత అసెంబ్లీలో జల వివాదాలకు సంబంధించి, వాటాలకు సంబంధించిన వివాదం ఇప్పుడు తలెత్తుతూ ఉన్నది. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తే బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు గారు, మాజీ మంత్రి, మాజీ ఆర్థిక అలాగే మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు గారు జలాలకు సంబంధించి, వాటి వాటాలకు సంబంధించిన పీపీటీ అయితే బీఆర్ఎస్ భవన్లో ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా, వారి ఎజెండా ఒకటే. ఇప్పుడు నదీ జలాల వివాదం పైన మాట్లాడాలి, ప్రజలకు ఆ వివాదం గురించి చర్చలు జరిగేలా చేయాలి. అయితే ప్రజలు మొత్తం నదీ జలాల విషయాల గురించి మాట్లాడుకుంటారు అనేది వారు ఆలోచిస్తూ ఉన్నారు. దీని వెనకాల కూడా వారిది ఒక బలమైన వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసము ఖచ్చితంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ఆ కసరత్తులో భాగంగానే నదీ జలాల వివాదం తెరపైకి తీసుకొచ్చి వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసమా, వ్యక్తిగత ఇమేజ్ కోసమా అనేదైతే ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొద్దో గొప్ప 33% గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడంతో ఇంకా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఊపుంది, బలముంది అనేది కాస్త నిరూపితమైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖచ్చితంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకున్న ఏదైతే గతంలో వచ్చిన ఫలితాలను పునరావృతం చేసుకోవాలి, తిరిగి అవే ఫలితాలను రప్పించుకోవాలన్న తాపత్రయంలో భాగంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కొట్లాడాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే నదీ జలాల ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరచాలి, దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఆకాంక్షతోటి, ఒక విజన్ తోటి కేసీఆర్ గారు అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు వారిని ఫాలో అవుతున్నారా లేదంటే పప్పులో కాలేశారా తెలియదు, కానీ నదీ జలాల వివాదాన్ని ఆయన సైతం తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నారు, 399 టీఎంసీలకే కృష్ణా జలాశయంలో, కృష్ణా బేసిన్లో ఉన్న నీటిని ఎందుకు ఒప్పుకున్నారని ఇటు కేసీఆర్ గారిని అలాగే బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా దూషిస్తూ ఉన్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 45 టీఎంసీలకు కోరుతూ లేఖ రాసినందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తుంటే, మనకు రావాల్సిన 811 టీఎంసీలలో మీరు కేవలం 399 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నది. అయితే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రాలను పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల చర్యల వలన తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారు దానికి ఒప్పుకోవాల్సి వచ్చిందనేది తాజాగా బీఆర్ఎస్ భవన్లో పెట్టిన పీపీటీలో హరీష్ రావు గారు అయితే దానికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది, నీటి జగడం మాటున ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనేది రెండు పార్టీల చేస్తున్న కసరత్తుగా కనిపిస్తూ ఉన్నది. అయితే మరి ఈ పార్టీల కోసం కొట్లాడే ఈ ఆటలో బీజేపీ పార్టీది ప్రాధాన్యత లేదా, బీజేపీ పార్టీ ఆట ఆడడం లేదా అనేది ఇప్పుడు ఇటు విశ్లేషకుల నుంచి అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. బీజేపీ నేతలు అసెంబ్లీలకు వెళ్తూ ఉన్నారు. మరి అసెంబ్లీలో వారు ఏ సమస్యలపైన మాట్లాడుతూ ఉన్నారు అనేది ఇటు ప్రజలైతే చూస్తూ ఉన్నారు. అయితే గతంలో బీజేపీ అనూహ్యంగా, అంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏ స్థాయిలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను గెలుచుకుందో అందరం చూసాము. మొత్తం దేశమే ఒక్కసారి హైదరాబాద్ వైపు చూసేలా జిహెచ్ఎంసీలో బీజేపీ అయితే తన ప్రభంజనం ఎగరవేసింది. మరి ఇప్పుడు రాబోతున్న
జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఏ స్థాయిలో నిలబడుతుంది, అలాగే కాంగ్రెస్ తన మేయర్ను అలాగే దక్కించుకుంటుందా, లేదంటే బీఆర్ఎస్ తమ మేయర్, ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచిన మేయరే కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి మరి బీఆర్ఎస్ తన స్థానాన్ని దక్కించుకుంటుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తన స్థానాన్ని దక్కించుకుంటా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇక్కడ చాలా క్లియర్గా విశ్లేషకులు చెప్తున్న అంశం ఏంటంటే నీటి జగడం మాటున ఓటర్లకు మాట వేస్తూ ఉన్నారు ఇరు పార్టీలు. అటు సీఎం రేవంత్ రెడ్డి అయినా ఇటు ప్రతిపక్ష నేత కేసీఆర్ అయినా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే ఈ యొక్క జల వివాదానికి అయితే తెరలేపినట్టు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి జనవరి 11 తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనే ఒక వార్తలు అయితే ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. అయితే ఈ జనవరి 11 తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు అంటే ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ సాధించే మేయర్ను సాధించేదే అనేది దానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంటా ఉన్నది. చూడాలి మరి. ఇక అసెంబ్లీ సమావేశాలు ఇంకా 2 రోజులు నడుస్తాయి అని అయితే విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాల వివాదమే ఉంటుందా, ఇంకా దానికి మించిన ఇంకేదైనా సమస్యలపైన మాట్లాడతారా అనేది వేచి చూడాలి.